హరిహర వీరమల్లు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయింది. సో, ఇప్పుడే మూవీ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాను. ఈ మూవీ నాకేమనిపించింది? బావుందా? లేదా? హిట్టా? ఫట్టా? కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వరకే చూడండి. ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా మూవీ విషయానికొచ్చేస్తే మూవీ ప్లాట్ వచ్చేటప్పటికి ఏంటంటే సో, ఈ వజ్రాలు అండ్ ఈ కోహినూర్ డైమండ్ మధ్యన అయితే జరుగుతా ఉంటదనమాట. సో, అది ఫస్ట్ హాఫ్‌లో అనమాట. సెకండ్ హాఫ్ దాన్ని వేరే లెవెల్‌కి తీసుకెళ్తారనమాట. సో, నిజంగా దీనికోసమే జరుగుతుందా లేదా అనేది మీరు సినిమా చూస్తే మాత్రమే తెలుస్తుంది. సో, ఆ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుందని అయితే చెప్పాలి. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే మనకి టైటిల్ కార్డ్స్ నుంచే చాలా హై మూమెంట్స్ అయితే వస్తాయి. అండ్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ కానీ, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అక్కడక్కడ కొంచెం కామెడీస్ కానీ చాలా బాగా అనిపించినాయి. అండ్ తర్వాత ఏదైతే ఉందో ఇంటర్వ్యూల దగ్గర అయితే మంచి ఫైట్ సీక్వెన్స్ అయితే ఒకటి వస్తుంది. సో, అక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో, మీరు మూవీలో చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. అండ్ తర్వాత ఏదైతే లైక్ మూవీ కథలోకి ప్లాట్లోకి మూవ్ అవుతుందో సో, ఆ ఇంటర్వ్యూలో అయితే అక్కడైతే పడుతుందన్నమాట. సో, ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్ ఉందని చెప్తాను నేనైతే మాత్రం. సో, అన్ఎక్స్పెక్టెడ్లీ మ్యూజిక్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉందన్నమాట. సో, మనం నార్మల్గా కీరవాణి గారు అంటే లైక్ ఓన్లీ రాజమౌళి మూవీస్కి మాత్రమే బీజిఎమ్స్ అయితే ఇచ్చి పడేస్తాడు అనుకునే వాళ్ళ. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీకి కూడా చాలా బాగా ఇచ్చాడు అనమాట. సో, పవన్ కళ్యాణ్ గారు మూవీకి ఒక అసెట్ అయితే కీరవాణి గారు ఇంకో అసెట్ అనమాట. సో, చాలా బాగా అనిపించింది. సో, కీరవాణి గారి మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ కానీ. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే సో, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏంటంటే నాకు కొంచెం చాలా తగ్గినట్టు అయితే అనిపించింది నార్మల్గా చెప్పాలంటే. మేబీ మీరు ఇండియాలో ఉండి చూసినప్పుడు మీకు డే వన్ చూసినప్పుడు సో, ఆ ఈలలు గోలలు అవన్నీ ఉంటాయేమో కానీ సో, ఇక్కడంతా నార్మల్గా పీస్ఫుల్గా లైక్ మనం ఇంట్లో లైక్ ఒక పెద్ద స్క్రీన్లో టీవీ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో సో, అలా ఉంటుందన్నమాట. అరుపులు ఈలలు గోలలు అయితే ఉండవు కాబట్టి సో, ఎంతో కొంత అయితే నాకు కొంచెం తగ్గినట్టు అయితే అనిపించింది. సో, అన్ఎక్స్పెక్టెడ్లీ కొన్ని గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో బాగా వర్కౌట్ అయితే కాలేదు. అండ్ క్లైమాక్స్ కూడా ఎందుకో లైక్ సో, చాలా డల్గా ఎండ్ అయిపోయిందన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో, అంటే లైక్ ఇది పార్ట్ 1 మూవీ కదా. సో, పార్ట్ 2 కంటిన్యూషన్ అయితే ఉంటుంది. మేబీ నాకు అలా అనిపించిందేమో ఇంకా పార్ట్ 2లో మిగతాది ఉంటుందేమో అని కానీ సో, క్లైమాక్స్ అయితే లైక్ ఏదో ఇలా పెట్టేసి అలా ఆపేసినట్టు అయితే అనిపిస్తుంది అనమాట. సో, దానికి మించి మిగతాదంతా బాగుంటుంది అనమాట. చాలా హై మూమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట మూవీలో. సో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంట్రడక్షన్ నుంచి అండ్ ఎండింగ్ వరకు చాలా హై మూమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ బీజిఎమ్స్ అయితే మాత్రం ఈ యాక్షన్ సీక్వెన్స్ దగ్గర ఫైట్స్ దగ్గర అయితే మాత్రం సో, వేరే లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయి అయితే చెప్పాలి. సో, ఈ మూవీకి లైక్ మ్యూజిక్ ఒక సెట్, పవన్ కళ్యాణ్ గారు ఒక సెట్ అండ్ నిధి అగర్వాల్ కూడా బాగానే చేశారు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ సత్యరాజ్ కానీ, నాజీర్ కానీ అండ్ సునీల్ గారు కానీ అండ్ చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా బాగానే చేశారనమాట. సో, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో, పవన్ కళ్యాణ్ గారికి అయితే లైక్ ఇది చాలా మంచి మూవీ అయితే లైక్ సో, ఆల్మోస్ట్ పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి సో, మంచి మూవీ అయితే పడింది. సో, ఫ్యాన్స్ అయితే సో, చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో, ఆ క్లైమాక్స్ ఒక్కటి తప్ప అది కూడా సో, పార్ట్ 2కి అండ్ కనెక్షనే కాబట్టి ఇప్పుడు మనం దేవరా చూసాము. సో, దేవరాలో కూడా మధ్యలో ఆగిపోద్ది. బాహుబలి 1 చూసినా సరే సో, ఎట్లయితే ఆగిపోద్దో సో, అలానే ఆగిపోతుంది. బట్ ఆ గ్రాఫిక్ వర్క్ ఏదైతే ఉందో సో, అంత సెట్ అయిందేమో అని అనిపించలేదు నాకైతే మాత్రం. సో, అంతకు మించి ఇంకేం లేదు. సో, ఇదనమాట నా రివ్యూ. సో, మీకు ఏమనిపించిందో మీరైతే కింద కామెంట్ చేయండి. సో, మీరు చూస్తే మీకేమనిపించింది అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికి ఉంటే షేర్ చేయండి. సో, ఇక్కడ వరకు చూస్తే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.